హాయ్ అండి, నమస్తే అందరికీ. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం యూ పిన్ తోటి షాల్స్ కానీ, లేదంటే మనం ఫ్రిడ్జ్ టాపులు కానీ, దేని మీదైనా సరే టీపాయ్ మీద కానీ అల్లుకునే విధానం నేను నేర్పిస్తాను మీకు. ఇది 25 ఏళ్ల క్రితం నేర్చుకున్న వర్క్ జ్ఞాపకం తెచ్చుకుని మరీ మీ అందరి ముందుకి వచ్చాను నేను. ఓకే, రెడీ, లెట్స్ స్టార్ట్. ఇక యూ పిన్ అంటే ఇలా ఉంటుంది. దీనికి సూది ఇలాగ క్రోషియా సూది. యూ పిన్లో కూడా సైజెస్ ఉంటాయి, దీనికన్నా పెద్దది కూడా ఉంటుంది. మనం దాన్ని బట్టి కూడా అల్లుకోవచ్చు. ఓకే, ఫస్ట్ యూ పిన్ తీసుకున్నాం. దీనికి కావాల్సింది ఊళ్ళు. ఓకేనా, రెడీ. ఫస్ట్ మనం ఇలాగా ముడి వేసుకోవాలి. ఓకేనా, ఇలా ముడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ముడి వచ్చిందా, దీన్ని కిందకి ఇలా పెట్టుకోండి. దీన్ని లోపల నుంచి దీన్ని తీయండి. ఓకే, అదిగో. ఇప్పుడు సూది మీకు ఇలా వేసుకుని దీనిలోంచి ఇలా తీసుకుని మళ్ళీ ఇంకో 2 నాట్లు వేసుకోవాలి. ఓకే, అదిగో ఇలా బిగించుకుంటే ఇక్కడికి ఒక నాట్ అయింది. మళ్ళీ ఇది ఇలాగా వెనక్కి తిప్పుకోవాలి. మళ్ళీ ఈ రింగులోకి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ముందర ఈ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం అల్లిక వెనక్కి వెళ్ళేదాకా మనకు కొంచెం అడ్డం వస్తున్నట్టుగా ఉంటుంది కానీ. ఓకే, రెడీ. అది మళ్ళీ దీనిపై నుంచి ఇలా తీసుకోండి. అది దాని మీద వేసుకోండి. ఇప్పుడు ఏం చూసారా, అలా 2 చిల్లులు వస్తున్నాయి. మంచి ఇలా లాక్కోవడం. ఓకే, మళ్ళీ వెనక్కి తిప్పుకోండి, మళ్ళీ లాక్ చేయండి. ఓకేనా, ఆ వెనక దాంట్లోంచి లాగాలండి. అది కిందకి ఇలా పెట్టి చూపించండి, సరిగ్గా తెలుస్తుంది. ఓకే, చూడండి. టైట్ చేసుకున్నామా, ఇలా చుట్టుకున్నారా, ఇదిగో ఇది ఉంటుంది కదా, అదిగో. ఓకే, దీని నుంచి దీన్ని ఇలా తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా లూజ్ చేసుకుంటే హ్యాండ్ మనం మీకు త్వరగానే ఇది అవుతుంది. ఓకేనా, ఇలా మనం దేని మీద కల్లుకోవాలో దానిని బట్టి ఎన్నైనా లైన్లు వేసుకోవచ్చు. ఇవి ఒక 30, 40, 50. మీరు ఫ్రిడ్జ్ టాప్ అంటే మీ ఫ్రిడ్జ్ది ఎంత ఉందో కొలతని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. షాల్ కావాలంటే చాలా కావాల్సి వస్తుంది. అదిగో చూసారా, ఇలాంటి అల్లికి వస్తుంది. అదిగో చూసారా, అదిగో. సో నేను ఇగో ఇలా తయారు చేశాను చూడండి. అదిగో చూసారా, ఇలాగా. లాస్ట్లోకి ఏమవుతుందంటే ఇవి 2 తీసేస్తే మనం చూడండి తీసేసుకుని దీన్ని ఏంటంటే కొంచెం ఇలాగ పెద్దగా లాగేసుకుని ముడి వేసేసుకోవాలి మనం. ఇది ఉంది కదా, ఇందులోంచి ఈ దారం తీసేసుకుని దీన్ని కొంచెం పెద్ద చిల్లు చేసుకోండి, ముందు ఊరుతుంది మనం. చూసారా, అంటే లాస్ట్లో మీరు ఎన్ని వేసుకుంటారో అవన్నీ అలా కిందకి లాక్కుంటూ పైకి అంతా కూడా అలాగే జరుపుకుంటూ దీన్ని చేసుకోవచ్చు. ఇవి రిలీజ్ చేస్తే ఇగో దీని నుంచి మనం ఇలా తీసేసుకోవడమే. ఓకే, అలాగే మనం ఎంత పొడుగు అల్లుకుంటూ ఉంటే అంత పొడుగుకి కూడా అదే ఇలా వస్తుంది. తర్వాత దీన్ని మనం మళ్ళీ లాక్ చేసేసుకుని మళ్ళీ అల్లుకుంటూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా అల్లామా. ఇప్పుడు ఇలాగ 2 రంగులు అల్లుకుంటే మనం వీటిని రెండింటిని కూడా మళ్ళీ మనం కలుపుకోవాలి. జాయింట్ చేయాలి. జాయింట్ చేయాలంటే ఇటు నుంచి ఒక 2 రింగులు. ఓకే, ఓకేనా, ఇలా 2 రింగులు, ఇటు నుంచి 2 రింగులు. అదిగో తీయండి ఇందులోంచి. ఓకేనా, మళ్ళీ
ఓసారి అటు నుంచి ఓసారి ఇటు నుంచి అలాగే లాక్కుంటూ లాక్కుంటూ ఉండాలి. ఉంటే ఇలాగ మనకి చక్కగా ఇలాగ కలిసి వచ్చేస్తుంది అదంతా కూడాను. ఓకే, ఇగో అలా మేము మళ్ళీ జడల్లికలా జడల్లికలా వస్తుంది. వస్తుందన్నమాట. ఇగో చూసారా, ఇగో ఇలా కలిపితే 2 రంగుల్ని మనం కలుపుకుంటే ఇగో ఇలాగా జడల్లికలా వచ్చేస్తుంది. అది చూసారా, నేను స్కార్ఫ్ తయారు చేసుకున్నాను. ఇలా మనకి మనమే తయారు చేసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఇంకో ఇది చూసారా, టీపై మీదకి ఇలాగా చక్కగా దేని మీదైనా ఫ్రిడ్జ్ మీదకి కానీ దేని మీదైనా వేసుకోవచ్చు. మన మిక్సీ మీద కానీ అలా వేసుకోవచ్చు. ఇంక ఇది చూసారా, షాల్ అయితే మనం చాలా పెద్దది కావాల్సి వస్తుంది మనకి. ఇది చూసారా, షాల్ 25 ఏళ్ల క్రితం వెళ్ళిన షాల్ ఇది. యూట్యూబ్ ధర్మం అని చెప్పి మా విద్యలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో మీకు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చక్కగా బాగా నేర్చుకుని ఇలాంటివన్నీ అల్లుకోండి. లేదంటే అల్లి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వండి, వాళ్ళ ఇళ్లల్లో కూడా వాళ్ళు ఉంచుకుంటారు. సో నా వీడియో అంతా కూడా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వావ్, సూపర్ అండి, చాలా బాగా వెళ్ళారు ఇవాళ. మంచి ఒక కొత్తది నేర్పించారు మీరు. అది అసలు యూపిన్తో వేయడం అన్నది, యూపిన్తో వేయడం అన్నది ఒక కొత్తది ఐటెం చూపించారు. బాగుందండి, చాలా సూపర్. ధన్యవాదాలు.